ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. అసలు నువ్వేమనుకుంటున్నావు? నీలాంటి అందమైన అమ్మాయి పక్కనే ఉంటే ఇంకా అనుకోవడానికి ఏముంది? ఎప్పుడు పడితే అప్పుడు ఇలా రమ్మంటాం ఏమైనా బాగుందా? మూడొచ్చినప్పుడు రావాలి కానీ నేను ముసుగుదాన్ని పడుకున్నప్పుడు కాదు. మూడ్ రావాల్సింది నాకు, నీకు కాదు. నన్ను ప్రశ్నించే వాళ్ళన్నా ఎదురు చెప్పే వాళ్ళన్నా నాకు నచ్చదు. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకున్నాను కాబట్టి నన్ను నీకు అర్పించుకున్నాను. థ్యాంక్స్. ఓకే బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది రాహుల్ ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సీడీ సార్. ఏం చూస్తున్నావు? ఇక్కడికి మధుమతి వచ్చిందే. ప్రతిసారి మధుమతి ఇక్కడ ఉంటుందని నీ అనుమానమా? చూడు చూడు, ఉందేమో చూడు. ఇక్కడ చూడు, లేదు కదా? అక్కడ కూడా చూద్దురా. అదా రా, ఇందులో కూడా చూడు. లేదా? లేదు. కావాలంటే బాత్రూమ్ లో కూడా చూడు. కాదా? బాత్రూమ్ ని బెడ్రూమ్ చూపించినట్టు చూపిస్తాడేంటి? చూసుకో, ఉందా? నో, నాకేం తెలీదు. అవునవును, ఎప్పుడు మీకేం తెలియదు. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? సార్, అది మీరున్నారేమో లోపలికి వెళ్ళాను, బయట నుంచి ఎవరో గడిపెట్టేశారు. గడి పెట్టింది నేనే కదా. Shut up and get out. ఎస్ బాస్. అటు కాదు, ఇటు. ఓకే బాస్. ఇక్కడ ఇదిగో. నువ్వెక్కడికి వెళ్ళి వస్తున్నావు? తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ కోసం వెళ్ళాను. మెడికల్ షాప్ బంద్ అయి ఉంది. అవును, మీరేంటి ఇంత ఆలస్యంగా, పైగా ఆటోలో వచ్చారు? ఆఫీస్ లో లేట్ అయింది, పైగా సిటీ బస్సులు కూడా ఏమి దొరకలేదు, అందుకే ఆటో. పద. ఇంత రాత్రి వేళ ఇంటికి ఎప్పుడూ రాలేదు. ప్రియా ఏమనుకుంటుంది? రాహుల్ నేను చెప్పింది నమ్ముంటాడా? ప్రియా నేను చెప్పింది విని నమ్ముంటుందా? నమ్ముంటే ఇంకా ఏంటి ఆలోచన? నా మీదేమీ డౌట్ వచ్చిండదు కదా? ఏమో. ఓకే. బాస్ చూపు నా మీద ఎప్పుడు పడుతుందో ఏంటో. మా
మధుమతి, నీవక్కడా నేనిక్కడా. రా మధుమతి. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. ఇన్నేళ్లుగా నా మతి పోగొట్టావు కదా మధుమతి. నువ్వే నోరు తెరిచి చెప్తావేమో అనుకున్నా, ఇక ఆగలేకపోయాను. అందుకే నా మనసులో ఉన్న మాట నేనే చెప్తున్నాను మై డియర్ మధుమతి. అయితే నేను ఈ సామ్రాజ్యానికి రాణివి నువ్వే. ఈ సీటు నీదే. ఈ ఆఫీస్ కి బాసువు నువ్వే. అవును, నేను బాస్ని. Yes. ఐఎమ్ ద బాస్. Yes. ఐఎమ్ ద బాస్. 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 మధుమతి, ఎస్ బాస్. ఏంటలా చూస్తున్నావు? కమ్ హియర్. కమింగ్ బాస్. థ్యాంక్ యూ బాస్. ఏ మళ్ళీ ఏంటి నల్లటి కాఫీతో నీ ఒళ్ళు నల్లగా అయిపోతుంది. తెల్లటి పాలు తీసుకొస్తా, తాగే. కాఫీ ఎవరా? సార్ బాస్ పిలిచినారు. ఇది టేబుల్ మీద పెట్టాయి. సార్ పిలిచారట. ఏంటి ఈ మధ్య ఆఫీస్ లో సరిగా ఉండడం లేదు? అది అంజలి గారు. అంజలి? అంజలి, ఐఎమ్ యువర్ బాస్, నాట్ అంజలి, యు నో. మీరు చెప్పారు కాబట్టి, లేకపోతే అంజలి గారి కోసం వర్క్ చేసి పెట్టడానికి నేనేమి ఆమె వర్కర్ని కాదు కదా. చెప్పాను కదా అని ఎప్పుడు అంజలి పని చూడడం కాదు. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగదు. గుడ్. ఆఫీస్. హలో బాబాయ్, అక్కడ రాహుల్ ఉన్నాడా? అవునమ్మా, ఉన్నాడు. అర్జెంట్ రాహుల్ ని నా దగ్గరికి పంపించండి. అది కాదు, ఇది కాదు, అర్జెంట్ గా పంపించండి. అలాగే. అంజలి పిలుస్తుంది, అరగంటలో అక్కడ ఉండాలంట. సారీ సార్, నేను వెళ్ళను. వెళ్ళవా? అర్థమైన వాళ్ళ కోసం నేను మాటలు పడలేను. బాబు, నువ్వు అలా అన్నకు. అంజలికి తెలిస్తే నా పీక పట్టుకుంటుంది. ప్లీజ్ వెళ్ళు. మరి ఇంతకు ముందే అన్ననయ్యా, ఇంకెప్పుడు అలా అన్నను. వెళ్ళు. మీరు ఇంతగా బతిమాలుతున్నారు కాబట్టి వెళ్తాను. రాహుల్ సార్, నిన్ను ఇలా అన్నానని అంజలికి చెప్పకు. ఓకే సార్. వెరీ సిన్సియర్ పర్సన్. ఎప్పుడు ఇలానే. ముందు ఫ్యామిలీ ప్యాక్ తగ్గించి 6 ప్యాక్ తెచ్చు. దిష్టి తగలకుండా ఉంటుందని ఫ్యామిలీ బ్యాగ్ మెయింటైన్ చేస్తాను. సార్ కాఫీ వద్దురా. వద్దా? ఆయనకు అక్కడ ఫుల్ మీల్స్ ఉంటే ఇక్కడ కాఫీ తాగుతాడా? మొద్దు. నీకున్న తెలివితేటలు నాకు లేవు కదా. నువ్వు నేర్చుకోవాలి మరి. నువ్వే నేర్పాలి. తాగు. తాగే. హలో, ఏఎఫ్ కంపెనీ. రాహుల్ తో మాట్లాడాలండి. మీరెవరండి? నేను ప్రియా, రాహుల్ వైఫ్ ని. రాహుల్ ఆఫీస్ లో లేడండి. రాహుల్ ఆఫీస్ లో లేరా? అవునండి. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? తెలీదండి. ఓకే. హలో, నేనే. నువ్వా? త్వరగా రెడీ అవ్వు. నేను ఎక్కడికి రాను. ఏ మొద్దు, నువ్వు ఇంటికేం రావద్దు. ఈరోజు ప్రోగ్రాం బయట పెట్టాను. బయట? ఎస్, నా డ్రీమ్ గర్ల్ కోసం మంచి లంచ్ ఏర్పాటు చేశాను. ఇవన్నీ ఎందుకు? ఎప్పుడు ఇంటీరియర్ బోర్, అందుకే ఈరోజు ఎక్స్టీరియర్. ఎక్కడా?
సస్పెన్స్. రాహుల్ నీకు సర్ప్రైజ్. ఏంటో అది? నువ్వే చూస్తావుగా. ప్రియా, జస్ట్ ఎ మినిట్. ఓకే. నమస్తే సార్. రిచ్ లొకాలిటీ. రాహుల్ ఏంటి ఇక్కడ? రాహుల్తో ఉన్న అమ్మాయి ఎవరు? ఐఎమ్ వెరీ లక్కీ. నీలాంటి అమ్మాయితో డేటింగ్. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ష్యూర్ డార్లింగ్, ఎల్లుండి నేను నిన్ను పికప్ చేసుకుంటాను. అర్జున్, అంటే నేను మోసపోయానా? ఓకే బాయ్ డార్లింగ్. నా మాటలు విందా? ఓ ప్రియా, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? నాకు తలనొప్పిగా ఉంది. వెళ్దాం. ఓ ఓకే, లెట్స్ గో. Come on, Priya. అర్జున్ ఇడియట్, రాస్కెల్. ఎంతగా మోసం చేశాడు. ప్రియని వాడే ట్రాప్ చేసి ఉంటాడు. రాహుల్, ఇక్కడేం చేస్తున్నా? నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? ఏమైంది? నాకు కొంచెం పని ఉంది. ఓ ఐ సీ. ఓకే, టేక్ కేర్. ఓకే. ప్రియా, ఈ రోజు కూడా భోజనం చేయలేదు? లేదు, బయట. మీకు ఈ మధ్య బయట తిండి బాగా నచ్చినట్టుంది. అదేం కాదు, ఇవాళ కూడా. ఎవరో మీకు లంచ్ ఇచ్చారన్నమాట. అవును. అంతేనా? లేక నా చేతి వంట రుచిగా ఉండట్లేదా? అబే అదేం లేదు. ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది. డెలిగేట్స్ మీటింగ్, వాళ్ళతో పాటే లంచ్, ఇలా జరిగిపోతుంది. ఒక్క నా చేతి వంట ఇష్టం లేదా? లేక నేను కూడా ఇష్టం లేదా? నోనో, నేను మీటింగ్లో ఉండగా విషయం నీకు చెప్దామని ఫోన్ చేశాను. నువ్వు ఫోన్ ఎట్లేదు. ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ అయితే రింగ్ అయింది. నేను బాత్రూంలో ఉన్నాను. వచ్చేసరికి కట్ అయింది. ఏంటి తేడాగా మాట్లాడుతున్నారు? నన్ను కానీ అక్కడ చూసారా? చూస్తే అడుగుండేవారు కదా. చూసుండకపోవచ్చులే. ఈయనేంటి బట్టలు మార్చుకోకుండా పడుకున్నారు?
అంత అబద్ధాలు ఆడుతుంది. అవునులే, ఒక్కసారి గడప దాడిన ఆడది ఏమైనా చెప్పగలదు. యువతను వెంటేసుకుని రెస్టారెంట్లకి సినిమా హాళ్ళకి తిరుగుతున్నారు. ఇంట్లో బెల్లమేమో అల్లమైంది, అదేవతో బెల్లమైంది. అమ్మో, ఎంత మోసం! ప్రియా ఇలా ఎలా మారింది అసలు నమ్మలేకపోతున్నాను. కాండంలపై నమ్మకం లేదు, టాబ్లెట్లు కొనడానికి డబ్బులు లేవు. మరి దాంతో ఏ ధైర్యంతో తిరుగుతున్నారో. అర్జున్ ఇడియట్, రాస్కెల్, ఎంతగా మోసం చేశాడు. ప్రియని వాడే ట్రాప్ చేసుంటాడు. అయినా నాలో ఏం తక్కువ ఉందని దాంతో తిరుగుతున్నాడు. ఛీ! ఇద్దరు కలిసి నన్ను ఎంత చీట్ చేస్తున్నారు. రాహుల్, ఏంటిది? రాహుల్, రాహుల్, ఏంటిది? డైవర్స్ పేపర్స్. నాకు విడాకులు కావాలి. ఎందుకు? ఎందుకో నీకు తెలీదా? మీ నోటితోనే విందామని. నువ్వు ఆ అర్జున్. అందుకు మీరే కారణం. వాట్? నేనా? అవును. ఆ రోజు మీరు అర్జున్ తెచ్చిన గిఫ్ట్ తీసుకునుంటే ఇలా జరుగుండేదే కాదు. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నేను తిరిగివ్వలేను అని మీరు చెప్పడం, అర్జున్ వాటి మీద నాకు వ్యామోహం ఉందని పసిగట్టి మీరు వద్దు అనుకున్న ఆ గిఫ్ట్ తోనే నన్ను ఏమార్చగలిగాడు. అంతేనా? పెళ్ళయ్యి ఎన్ని నెలలైనా బడ్జెట్, ఇబ్బందులు అంటూ ఒక స్త్రీకి ఏం కావాలో మీరు ఆలోచించారా? దగ్గరకొస్తారు, రెచ్చగొడతారు, భయపడిపోతారు. కానీ మీరు రాజేసిన నిప్పు నా శరీరాన్ని ఎలా తగులబెడుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా? మీకు తెలీదు. అలాంటి పరిస్థితుల్లో అర్జున్తోనే కాదు, అవకాశం ఉంటే మరొకడితోనైనా తప్పు చేసుండేదాన్ని. నేను ఎలాగో విడాకులు ఇస్తానని తెలిసి వీడిని ముందుగానే రమ్మన్నావు అనమాట. ఇలా అనుకోవడంలో తప్పేం లేదు. ఇతని దగ్గర డబ్బుంది, దర్జా ఉంది, అలాగే ఎంతో మంది అమ్మాయిలతో సంబంధం కూడా ఉంది. అయితే ఈరోజు అర్జున్ని కూడా ఎందుకు పిలిచానో తెలుసా? మీరు అనుకుంటున్నట్టు మీరే నన్ను పంపించినా నేను మాత్రం ఇతని వెంట వెళ్ళను. నేను ఇతనితో వెళ్తే నాతో పాటు ఎంతమంది అమ్మాయిల్ని తన ఇంటికి తీసుకెళ్లాలో తెలుసా? ఎస్, హీఈస్ ఎ ఫ్రాడ్. అర్జున్ ఇచ్చిన గిఫ్ట్లు చాలా ఖరీదు కాబట్టి వాటిని మీరు తిరిగి ఇవ్వలేరు. కానీ మీరంతకన్నా విలువైన గిఫ్ట్ ని మీ భార్యగా నాకివ్వాలి. అది నాకు దక్కాలి. కానీ మీరు దాన్ని ఇంకెవరికో ఇచ్చారు. నేనా? నేనేమిచ్చాను? ఎవరికిచ్చాను? ఏమిచ్చారా? దాని విలువ మీకేం తెలుసండి? ఈ ప్రపంచంలో పెళ్ళైన ప్రతి ఒక్క స్త్రీకి అదొక గొప్ప గిఫ్ట్. ప్రతి స్త్రీ ఎంతగానో ఆశించే గిఫ్ట్. అందుకోసం ఎందరో స్త్రీలు నోములు, వ్రతాలు చేస్తారు, ముక్కోటి దేవతలను మొక్కుతారు. అటువంటి గొప్ప గిఫ్ట్ నాకు దక్కకుండా చేశారు. ఇదంతా అబద్ధం. ఇప్పుడే ఎవరు వచ్చారు? వెళ్ళి తలుపు తీయండి.
మీ గిఫ్ట్ వచ్చిందనుకుంటా. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనే రమ్మన్నాను. నువ్వా? నాకన్నీ తెలుసు. మీరు గిఫ్ట్ ఎవరికి ఇవ్వలేదన్నారుగా, ఆ గిఫ్ట్ ఇచ్చింది ఈ అంజలికే. అతను నాకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదే. ఎస్, నేను తనకి ఎటువంటి గిఫ్ట్ ఇవ్వలేదు. అబద్ధాలు అడగండి. ఐఎమ్ నాట్ గ్లాడ్. నువ్వేం గిఫ్ట్ ఇవ్వగలవు చెప్పు ఆమెతోటి. నా దగ్గర చాలా డబ్బుంది. ఉంది, డబ్బుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒంటరిగా ఉన్నావు. నీకు తోడు కావాలి. అందుకే నా భర్తకి వలేసావు. భార్యని ముట్టుకుంటే పిల్లలు పుడతారు. వాళ్ళని పెంచడానికి ఆయనకి జీతం సరిపోదు. అందుకే డబ్బున్న నిన్ను ముట్టుకున్నాడు. అందుకోసం ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. భార్యగా నేనెంతో ఆశించిన ఆ గిఫ్ట్ నీకిచ్చారు. అదే మాతృత్వం. ప్రతి స్త్రీ భర్త నుండి కోరుకునే ఒక అద్భుతమైన గిఫ్ట్. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ భర్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు అనుకుంటున్న గిఫ్ట్ నాకేమి ఇవ్వలేదు. డోంట్ టాక్. ప్రతిదానికి సాక్ష్యం ఉంది. నీ భర్త నిన్ను విడిచిపెట్టి 6 years అయింది. నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు? అందుకు కారణం నా భర్త కాదా? హాస్పిటల్లో అబార్షన్ చేయించుకున్న పేపర్స్. చాలా? ఇంకా కావాలా? ప్రియా, ఒక్క నిమిషం. సరే.
థ్యాంక్ యూ. యు ఆర్ లుకింగ్ ఏంజల్. ప్రియా గారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండెల్లో ఏదో అయిపోతుంది. ఏంటి తను? మీరు కట్టిన ఈ చీర ఇంత అందంగా ఉంటుందా? రియల్లీ యు ఆర్ ఏ సో బ్యూటిఫుల్ లేడీ. ఇలా నా భార్యని చూసుకోవాలి అని అనుకున్నాను, కానీ నాకింకా పెళ్లి కాలేదు. అయితేనే మీలో నేను ఏమి చూసుకోవాలనుకుంటున్నానో అది చూసుకుంటున్నాను. ప్రియ గారు, మీరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్. ఓకే. థ్యాంక్ యూ ప్రియ గారు. నేను అడిగినందుకు నా కోసం మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సూపర్ సారీ. కల్లోనైనా నేను ఇలాంటి చీర కట్టుకుంటాను అనుకున్నానా? నాకు నచ్చిన కలర్. రాహుల్ వస్తే చూపించాలి. ఎప్పుడు వస్తావు రాహుల్? ప్రియా, ప్రియా, ఏం చేస్తున్నావు? ఇందాక నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను, వినిపించడం లేదా? మీరు అసలు లోపలికి ఎలా వచ్చారు? మేడం, ఇది నా ఇల్లు, నా దగ్గర కూడా కీ ఉంటుంది. అవును, చీర బాగుంది. యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అవును, ఈ చీర ఇంతకు ముందు నీ దగ్గర లేదే? ఇంతకు ముందే సారీ ఉంటేనే కదా. ఇది ఈ రోజే తెచ్చారు, అర్జున్ ఇచ్చి వెళ్లారు. ఈ చీరలో నేను చాలా బాగున్నాను కదా. అర్జున్ వచ్చాడా? నేను వద్దని చెప్పాను కదా, ఎందుకు తీసుకున్నావు? తను చాలా బాధపడ్డారు, బ్రతిమాలారు. నో ప్రియా, ఐ కెనాట్ యాక్సెప్ట్ దిస్. ఇది మరీ బాగుందండి. తీసుకోకపోతే ఆయన బాధపడతారు, తీసుకుంటే మీరు బాధపడతారు. అయినా తీసుకున్నంత మాత్రాన ఏమవుతుందండి? ప్రియా, కయ్యానికైనా నేయానికైనా సమౌజ్జీలు అయి ఉండాలి. ఇంత ఖరీదైన గిఫ్ట్స్ మనం తీసుకోవడం ఆ తప్పే. మనం తిరిగి వారికి ఇంత ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వలేం. మీరు సంపాదించే రూపాయి బిక్క చచ్చి కుయ్యో మొర్రో అంటుంది. ఎదుటివాడి జోబులో ఉన్న 1000 రూపాయల నోట్ అంటే మీ రూపాయికి భయం, అంతేనా? నువ్వేం మాట్లాడుతున్నావు? నేనున్నదే అంటున్నాను. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్టు మీరు తీసుకొచ్చి ఇవ్వలేరు, వేరొకరు తెచ్చినా ఒప్పుకోరు. వాడు తెచ్చింది చాక్లెట్ ఏమీ కాదు. నేనేం చిన్నపిల్లని కాదు. అదే అర్థం చేసుకోమంటున్నాను. నేను అందరిలాంటి స్త్రీనే కావచ్చు, కానీ మన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. మిమ్మల్ని కట్టుకున్నప్పటి నుంచి నేను చేస్తున్న పని అదే. అది కాదు ప్రియా. చూడండి, నేనేమి అతన్ని దేవురించి తీసుకోలేదు. అతనే తెచ్చాడు, బాధపడ్డాడు, తీసుకున్నాను. దట్స్ ఆల్. దానికి మీరింత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు కడుక్కునిస్తే మీరు సంపాదిస్తున్న నీళ్ల పప్పు అన్నం కలిసి తిందాం.
Come in, my boy. గుడ్ మార్నింగ్ సార్. Good morning. Rahul, she is Anjali, my brother's daughter. Anjali, he is Rahul. Chala brilliant and sincere person. నాట్ బ్యాడ్. ఓకే, హలో. హాయ్. By the by, ఇంతకు నేను ఎందుకు రమ్మన్నానంటే నాకు తెలుసు సార్, కొత్త ప్రాజెక్ట్ వివరాల కోసమేగా. దాట్స్ ఓకే. అయితే పిలిచింది అందుకోసం కాదు. మరి అంజలి వైజాగ్ లో ఉంటుంది, ఆమె భర్త దుబాయ్ లో ఉంటాడు. ఒక్కతే వైజాగ్ లో ఉండలేక హైదరాబాద్ వచ్చింది. కాబట్టి అంజలికి హైదరాబాద్ కొత్త. సో నువ్వే దగ్గరుండి అన్ని చూపించమని చెప్పడానికి రమ్మన్నాను. ఎస్, ఐ టోటలీ న్యూ. ఏది ఎక్కడ దొరుకుతుందో నాకేం తెలీదు. పర్లేదండి, బాస్ చెప్పారు కదా, 2 రోజులు అయితే ఏవేవి ఎక్కడ దొరుకుతాయో మీరే మాకు చెప్తారు. అమ్మయ్యా, నాకు టెన్షన్ తగ్గింది. ఇప్పటి నుంచి అంజలి వర్క్ ఫస్ట్, ఆఫీస్ వర్క్ నెక్స్ట్. ఓకే బాస్. హాయ్. మీరా? ఎస్. ఏంటి, ఇంకెవరైనా అనుకున్నారా? అదేం కాదు, మీరేంటిలా? రాకూడదా? అయినా ఇంటికి వచ్చిన అతిథిని ఇక్కడే నిలబెట్టి మాట్లాడతారా? సారీ, ప్లీజ్ రండి. మీకోసమే తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? వద్దండి. పిల్లల్ని చూడ్డానికి వెళ్తే చాక్లెట్స్ తీసుకెళ్ళాలి. అదే మీలాంటి అందమైన వాళ్ళని చూడ్డానికి వస్తే మీ అందానికి తగ్గ వస్తువు తీసుకురావాలి. ప్లీజ్ ప్లీజ్ వద్దండి. నిన్నే కదా లేటెస్ట్ సారీ ఇచ్చారు. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూడండి. సారీ, ఇది నాకు ఇష్టం ఉండదు. రాహుల్ కూడా ఇష్టపడ్డు. రాహుల్ ఇష్టపడడా? అయినా నీ జీవితం నీ ఇష్టం. నిన్ననే చెప్పాను, ఎవరి కోసమో మనం మన ఇష్టాన్ని వదులుకోకూడదు అని. కావచ్చు, కానీ ఇది చాలా బాగుంటుంది. మీలాంటి బ్యూటీ ధరిస్తే మీ అందాలు మరింత అందంగా ఉంటాయి. రాహుల్కి తెలిస్తే బాగుండదు. చూపించాల్సిన అవసరం లేదు. మీ అందాన్ని చూడలేని దురదృష్టవంతుడు. వెళ్ళండి ప్రియ గారు, వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. ఈ ఒక్కసారే, ఇంకెప్పుడు ఇలాంటి డ్రెస్ తేకూడదు. ఓకే ఓకే, మీరు కావాలంటేనే తెస్తాను, సరేనా? వెళ్ళి మార్చుకోండి. నేను ఈ డ్రెస్ లో ఇంత అందంగా ఉన్నానా? రాహుల్ నన్ను ఈ డ్రెస్ లో చూస్తే రాహుల్ కి డ్రెస్ నచ్చి ఎప్పుడు ఇలాగే ఉండమంటే లైఫ్ అంతా ఎంత బాగుంటుందో. కలువరేకుల్లాంటి కళ్ళు, కొనదేలిన ముక్కు, ఎదుటివాడిని రెచ్చగొట్టే నీ అందాలు, నాజూకైన ఈ నడుము, ఆకర్షించే ఈ కాళ్ళు, ఈ పాదాల వద్దే చనిపోయినా పర్వాలేదు.
సార్ ఇది ఫ్యామిలీస్ దిగే హోటల్. అందుకనిగా ఫ్యామిలీస్ తో వచ్చాను. చూడండి, మీలాంటి 2-in-1 పార్టీస్ కి వేరే టైప్ హోటల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళండి. అలాగా? అలాగే. ఆ? పెద్ద ఉద్యోగం రిజైన్ చేసి పారేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మామిడి తాండ్రా మ్యాంగో జెల్లీ అని అమ్ముకోవడం బెటర్. ఏమైంది? ఏమైందా? ఇవాళ ఫస్ట్ నైట్ అన్నా సరే కుదరదు, వెళ్ళి ఇప్పటికిప్పుడు ఆ టెర్రస్ ని పట్టుకోవాలంటాడు. అంటే ఫస్ట్ నైట్ లేదన్నమాట. ఫస్ట్ నైట్ ఎందుకు లేదు? బోల్డ్ నైట్లు ఉన్నాయి. ఒరే రాంకోటి ఇలా రా. సార్. మేడం గారు బ్యాగులు తీసుకో. అలాగే. నువ్వు వాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపో. నేను ఈ టెర్రస్ సంగతి చూసుకుని 2-3 రోజుల్లో వచ్చేస్తానుగా. బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని చేసుకున్నాను. మమ్మీ ఆకలేస్తుంది. సరే ఉండు, కిందికి వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను. సరే చాలే వదిలే. రూమ్ లో కామ్ గా ఉండి లిఫ్ట్ లో రెచ్చిపోతున్నారేంటి? వెళ్ళిపోతున్నావుగా, ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయినా. అయితే ఉండిపోనా? అమ్మా వద్దు, వెళ్ళిపో. హలో హలో. మా రూమ్ ఖాళీ చేస్తున్నాం. ఏ రూము? ఏ రూమ్ ఏంటి? మా రూమే. మరి 206? 206 ఎవరిదండి? 206 మా ఎస్పీ గారిది. ఆ రూమ్ కూడా ఖాళీ చేస్తున్నాం. రండమ్మా, కార్ రెడీగా ఉంది. బయలుదేరు. త్వరగా వచ్చేయండి. బాయ్. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. అదేంటి నువ్వు కూడా బ్యాగ్ సర్దేస్తున్నావు? నువ్వు కూడా ఏంటి, ఇంకెవరన్నా సర్దుతున్నారా? అదే మా బాస్ ఆమిర్ ఖాన్ గారు, ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ సర్దారనమాట. మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడా? తను ఇప్పుడే వెళ్ళింది. తనెవరు? అదే మా బాస్. వెళ్ళింది అంటున్నారు. అబ్బే డీ కాదు, డూ. వెళ్ళాడు. టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు. టెన్షన్ దేనికి? నువ్వు వచ్చావు కదా. నేను రావటం మీకు ఇష్టం లేదా? చచ్చా, చాలా ఇష్టం. నువ్వు వచ్చిన టైంలోనే ఆఫీస్ రావడం ఇష్టం లేదు. సరే పదండి. ఇదిగో 2 రోజుల నుండి వెళ్దాం అర్చన. మిమ్మల్ని చూడాలనే తొందరలో అమ్మతోనూ మామయ్యతోనూ సరిగ్గా మాట్లాడకుండా వచ్చేసాను. కావాలంటే 2 రోజులు ఆగి వద్దాం. 206 చెక్అవుట్. థ్యాంక్ యూ సార్. దయచేసి మీదట మా హోటల్ కి ఇలా 2 AC 3 AC ఫ్యామిలీస్ తీసుకురాకండి ప్లీజ్. ఓకే, అలాగే చేద్దాం. మీరు ఎంతగా చెప్పాలా? ఏంటంటున్నారు? ఏం లేదు, వీళ్ళ హోటల్ బిజినెస్ చాలా డల్ గా ఉంటుందంట. వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నువ్వు పద. వస్తావయ్యా? వద్దొద్దు, వెళ్ళండి చాప్. సామాన్లు దించి పైకి తీసుకురండి. రండి. హలో 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 హలో, ఇక్కడేనా తమరుండేది? బాగున్నారా? ఏం మేము బాగాలేదని ఎవరని చెప్పారా? మీ దయవల్ల ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నారు. ఝాన్సీ ఎవరైనా మన రిలేషనా? చచ్చా, వీడొక నీచుడు. పెళ్ళాం బతికుండగానే పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి పెళ్లి మీద పెళ్లి చేసుకున్న లుచ్చాగాడు. 100 అబద్ధాలు పెళ్లి చేయమన్నారు కదండి, దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఒక అబద్ధం ఆడి 100 పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. అందుకే 2 ఏళ్లు జైల్లో పెట్టించాను. ఆ న్యూస్ చాలా పేపర్లో వేశారండి, అన్ని టీవీలోనూ చూపించారు. అన్ని టీవీలోనూ కదలబాయ్, ఒక ఈ టీవీలోనూ చూపించారు. విన్నారా? ఈ టీవీలో చూపించారంట. మళ్ళీ ఏమైనా వెధవేషాలు వేస్తున్నావా? ఏం వెధ వేషాలు వేస్తాడండి, బుద్ధిగా కామెడీ వేషాలు వేసుకుంటున్నాడు. మాస్టారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు, మీరు సైలెంట్ అయిపోండి. మాస్టారు మీరు పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా, మరి ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళని ఎలా మేనేజ్ చేస్తున్నారో కొంచెం డీటెయిల్స్ చెప్తారా? మనకెందుకురా? క్యారెక్టర్ మనకు దగ్గరగా ఉంది కదండి, వీడి సీరియల్లో సీన్లు మనకు పనికొస్తాయేమోనని. 7 సేవలే పద. మీరు వెళ్ళండి, నేను సామాన్లు తీసుకుని వస్తాను. కొంచెం కేర్ఫుల్ గా మేనేజ్ చేయండి. ఏమండి రారే? వస్తున్నా. ఏ ఫ్లోర్? 3rd ఫ్లోర్. 3rd ఫ్లోరా? అవును. ఏం లేదు, హైటెక్ కోనే. ఏం పర్వాలేదు రండి. స్వామి శరణమయ్యప్ప. అదేంటి అలా జంప్ చేశారు? కొత్త ఫ్లాట్ కదా, వెరైటీగా బాగుంటుందని. రండి. ఎలా ఉంది? చాలా చండాలంగా ఉంది. వేరే ఫ్లాట్ చూసుకుందాం. మీకు అసలు టేస్టే లేదంటండి. ఇంత చక్కటి వ్యూ ఉంటే బాగలేదా? నాకు బ్రహ్మాండంగా నచ్చింది. పైగా వాస్తు కూడా చాలా బాగుంది. మాట్లాడకుండా సామాన్లు తీసుకురండి. అలాగే. చచ్చాంరా బాబు. డాడీ వచ్చారా? ఒరే నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాగా. అదేమిటండి అక్కడే ఆగిపోయారు? అవును, ఈ సామాన్లన్నీ ఏమిటండి? ఇవన్నీ మనకున్నాయి కదా, మళ్ళీ ఎందుకు తెచ్చారు? ఏమండి
ఏమిటండి సామాన్లు తీసుకురారే? ఆవిడెవరండి? ఈవిడెవరండి? మాట్లాడరేమిటండి? ఎవరావిడ? అసలు మీరెవరు? నేను ఆయన భార్యని. ఏంటి నా భర్తకి నువ్వు భార్యవా? నీ భర్త? ఏయ్, సైట్ అయితే జోడు వేయించుకో. ఆయన నా భర్త. ఇదిగో నా మొగుడిని పట్టుకుని నీ భర్త అంటే పళ్ళు రాలిపోతాయి. నా భర్త అంటే పళ్ళు రాలిపోతాయా? మర్డర్ అయిపోతావు. ఆయన నా భర్త కాదు, ఆయన నా మొగుడు. నా మొగుడు కాదు, నా మొగుడు. చూపించు. కావాలంటే చూడు, నా మెళ్ళ మంగళసూత్రం కూడా కట్టారు. అది నువ్వు కట్టుకొని ఉంటావు. ఆయన తాళి కట్టింది నాకు. ఇంకా కావాలంటే మా ఇద్దరికి పుట్టిన బాబుని కూడా చూడు. ఏమండి చెప్పేది నిజమా? ఇదిగో అది ఇది అన్నామంటే కత్తి పెట్టి తీసుకొని నరికేస్తాను. ఏమండి అది అన్నేసి మాట్లాడుతుంటే మాట్లాడే ఉంటుంది. ఆయన నీ మొగుడైతేగా మాట్లాడడానికి. ఆవిడే మా ఆవిడ. ఆవిడే మీ ఆవిడ? మరి నేను? నువ్వెవరు? నీకు తెలీదా నేనెవరో? ఎవరో తెలిస్తే ఎందుకు అడుగుతాను? నిజంగా తెలీదా? అంత స్పీడ్ గా లోపలికి వెళ్ళిందేంటి? కొంప తీసి ఆత్మహత్య చేసుకోదు కదా? నేనెవరో తెలియకపోతే నాతో కాపురం ఎలా చేశారు? బిడ్డను ఎలా కన్నారు? ఈ ఫోటోలు ఎలా దిగారు? ఏమండి ఏమిటి అన్యాయం? దాన్ని పెళ్లి చేసుకుని బిడ్డను కానీ నన్ను రెండో పెళ్లి చేసుకుంటారా? ఇదిగో నువ్వు మాతోనే మాట్లాడుతున్నా. నేను రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి? చేసుకోకపోతే ఆ ఫోటోస్ ఏమిటి? ఆ ఫోటోలో ఉంది నేను కాదు. ఏంటి ఈ ఫోటోల్లో ఉన్నది మీరు కాదా? 100% కాదు. ఆ వ్యక్తి వేరు, నేను వేరు. కావాలని చూడండి. మీ ఆయన కళ్ళజోడు లేదు, నాకుంది. మీ ఆయన చెవు పోగుంది, నాకు లేదు. కళ్ళజోడు పెట్టుకుని చెవు పోగు తీసేసి ఉంటావు. చెప్పుచ్చు కొడతాను మధ్యలో ఎంటర్ అంటే. నాకు బై బర్త్ కళ్ళజోడు ఉంది, చెవు పోగు లేదు. ఇన్ని అబద్ధాలు మోసాలు ఎప్పుడు నేర్చుకున్నారండి? మిమ్మల్ని మోసం చేసే అవసరం నాకే ఉంది. మీ భర్త నాలా ఉండొచ్చు. అంటే డబల్ పోజా అవ్వచ్చు. అయితే మీరు నా భర్త కాదా? నేను మీ భర్తను ఒప్పుకుంటే మీ ఒరిజినల్ మొగుడు అన్యాయం అయిపోతాడు. ఆవిడ మొగుడు కాదు, ముందు నేను అన్యాయం అయిపోతాను. రండి. ఈవిడెవరండి బాబు? అడుగు పెట్టగానే ఇంత జరికించింది. ఈ టైప్ లో జర్కులు వస్తాయని ఈ ఫ్లాట్స్ వద్దన్నది. ఇప్పుడు మీరెవరు అందరికీ తెలిసిందిగా. ఇక మీదట ఏ గొడవలు రావు. సరే ఉండు, నా బుర్ర హీట్ ఎక్కిపోయింది, స్నానం చేసి వస్తా. రామ్కోడి ఏంటి సార్ ఏమైనా గొడవ జరిగిందా? బ్రీఫ్ కేసు చూసుకోండి. ఏంటమ్మా ఆయనే మీ ఆయన? అవునండి. మరి ఆయన కాదు జ్యువెల్ రోల్ అంటున్నాడు. అదే అర్థం కావటం లేదండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి వచ్చిన ఫ్లాట్స్ వాళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టారా? మీటింగ్ కాదు బాబు, చిన్న షూటింగ్ జరిగి యాక్సిడెంట్ అయింది. ఏంటది? ఏమండి, మన ఎదురు ఫ్లాట్ లోకి ఓ భార్య భర్తలు వచ్చారు. ఆ భర్త అచ్చం మీలాగే ఉన్నాడండి. ఏంటలా చూస్తున్నారు? ఈయన మీ ఆయన కాదు, మా ఆయన. నమస్కారం అండి. అరే కళ్ళజోడు పెడితే మా ఆయనలాగే ఉంటారు. అవును, మీ వారన్నట్టు జ్యువెల్ రోడ్. ఏమండి, నిజం తెలియక మిమ్మల్ని అందాన్ని మాట్లాడినా సారీ. పర్వాలేదులేండి, మీ ప్లేస్ లో నేనున్నా అలాగే అనేదాన్ని. ఓసారి మీ వారిని పిలవండి, మా వారిని చూపించి పరిచయం చేద్దాం. అలాగే. మీరు వెళ్ళకండి, నేను వెళ్ళి సడన్ సర్ప్రైజ్ చేసి వస్తాను. ఓకే. ప్రింట్ కుదిరినట్టు అచ్చు నారాయణ ఉన్నారే. రియల్లీ ఇట్స్ వండర్. అవును నిజమే, మన ఇద్దరం కవలపిల్లం అంటే ఈజీగా నమ్మేస్తారు. అవునండి, నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుగా ఉంది. రాముడు భీముడు, ఇంద్రుడు చంద్రుడు, హలో బ్రదర్ లాగా మన ఇద్దరం బ్రదర్స్ లానే ఉన్నాం. అది సరేగానే మీరేం చేస్తున్నారు? నేను దోమలగూడ పోలీస్ స్టేషన్ లో సీఏగా పనిచేస్తున్నాను. ఇంతకీ మీరేం చేస్తున్నారు? అరే చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను పోలీస్ డిపార్ట్మెంటే, మీలాగే నేను కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గానే పనిచేస్తున్నాను. వీళ్ళిద్దరు రూపాలే కాదు, ఉద్యోగాలు కూడా కలిసే. వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే టికెట్ లేకుండా హలో బ్రదర్ సినిమా చూసినట్టుగా ఉంది. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందండి. అప్పుడప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకుంటూ ఉందాం. అలాగేనండి, తప్పకుండా. అర్చన అలాగే ఉన్నారు. వాళ్ళే థ్రిల్లింగ్ గా ఉంది కదండి. బాగా అదిరిపోయేంత థ్రిల్లింగ్ గా ఉంది. ఇందాకన్న మాటలకి మరోసారి సారీ చెప్తున్నాను. భలేవరే, అవన్నీ మర్చిపోండి. ఇక నుంచి మరిద్దరు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్. హలో పబ్లిక్, ఇంకా నుంచున్నారండి? డబల్ పోజ్ సినిమా అయిపోయింది, పదండి పదండి. మీరు కమల పిల్లలు కాదుగా, ఒకే పోలికలు ఎలా వచ్చేయండి? నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఒకవేళ మీ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఏవైనా? మా నాన్న అటువంటి వాడు కాదు. పోనీ వాళ్ళ నాన్నగారికి మీ అమ్మగారికి ఏదైనా? తిక్కుమాలిన లాజికల్ తీక టిఫిన్ ఏదైనా చేయి, ఆకలేస్తుంది.
2 నిమిషాలు చేస్తా, కూర్చోండి. తొందర ఏం లేదు, లేట్ గా లేటెస్ట్ గా చేయి. ఇంతలో స్నానం చేసి వస్తా. రే చదువుకురా. ఏమండి ఏరీనా? వస్తున్నా. ఇప్పుడేగా స్నానం చేసి వచ్చి ఆయనతో మాట్లాడారు, మళ్ళీ బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళారు? అదే ట్యాప్ కట్టడం మర్చిపోయాను, కట్టేసి వస్తున్నా. ఆఫీస్ కి టైం అయింది, నువ్వన్నీ సర్దేసే. వస్తాను. సాయంత్రం త్వరగా వచ్చేయండి. అలాగే. ఏమో టిఫిన్ రెడీయా? రెడీ, వేడిగా ఉన్నాయి. ఏమండి బాబు జూకి వెళ్దాం అంటున్నాడండి. ఏమా జూ చూస్తావా? 2:00కల్లా రెడీగా ఉండండి. స్టేషన్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేస్తాను. మళ్ళీ స్టేషన్కి వెళ్తారా? ఇప్పుడేగా వచ్చారు. ఈ రోజు నుంచి 2 షిఫ్ట్లు చేయాలి, పని ఎక్కువైంది. హలో. హలో, నేనండి. హలో అర్చన. అర్చన? నేను ఏ పక్క నుంచి వస్తేనే నీ పక్క వచ్చేసాగా. ఝాన్సీ, ఈయన నీ హస్బెండా? అవును. ఏమండి మా బావ. హలో. ఝాన్సీ, ఈ పెళ్ళైన మళ్ళీ పెళ్ళేలా చేసుకున్నావు? పెళ్ళవడం ఏంటి? అవును, ఈయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఇతను ఫస్ట్ వైఫ్ ఎస్ఐ. ఎందుకు నవ్వుతున్నారు? ఇతను నీలాగే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు. ఎదురింటి ఆయన చూసి నేనే అనుకుంటున్నాడు. ఎదురింటి ఆయన వాడేవాడు? ఎదురింటి ఆవిడ మూడు. ఎదురింటి ఆవిడెవరో? ఎదురింటి ఆయన పెళ్ళాం. ఏయ్, నన్ను కన్ఫ్యూజ్ చేయ. కన్ఫ్యూజ్ కాదు బావా, ఈయనలాగే ఇంకో ఆయన ఉన్నారు, వాళ్ళు కూడా మా ఎదురు ఫ్లాట్ లోనే ఉంటున్నారు. అరే లే ఝాన్సీ, గీనకి ఇంకో పెళ్ళం ఉంది. ఇంకో నయం, ఝాన్సీకి ఇంకో మొగుడు ఉన్నాడు అన్నావు కాదు. నీకంత అనుమానంగా ఉంటే ఇప్పుడే వాళ్ళు లోపలికి వెళ్ళారు, వెళ్ళి చూడు. ఇదిగో తర్వాత చూస్తారులే, ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు. తర్వాత కలుద్దాం అన్నగారు. బాయ్. నమస్తే బాబు. నమస్తే. దీని మొగుడు దాని ఫ్లాట్ లో దూరుతున్నాడేంటి? గదే మరి. హలో బ్రదర్ స్టోరీ. తండ్రి నువ్వా? స్టోరీ ఏంటి? నీకు తెలియదా? వాడిద్దరు పిల్లలకి జాయింట్ మొగుడు. ఈ రోజన్నా మన శోభను ఇంకో వారం వరకు వద్దంటున్నారు మా ఎస్పీ గారు. మన శోభను వద్దంటానికి ఆయన ఎవరు? ఆయన ముహూర్తాలు అవి బాగా పెడతారు, అడిగితే చెప్పారు. మీ వరుస చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. ఏమండి ఏదైనా ప్రాబ్లం ఉంటే సమరం గారి దగ్గరికి వెళ్ళండి. ఆయన పక్కగా ఆల్ రైట్. నువ్వు అటువంటి భయాలను పెట్టుకోవద్దు. 1 వీక్ ఆగు, నీ కోరిక తీర్చేస్తాను. కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే. సరే రండి, మీకు ఇష్టం అని వంకాయ కూర వండాను, భోంచెదురు గాని. అదేంటి నువ్వు వంకాయ ఉండవా? నువ్వు అంటున్నారు, ఇంకెవరైనా ఉంటారా? అదే మా హెడ్ గాడు వెడ్డింగ్ డే అని క్యారేజ్ తీసుకొచ్చాడు, అందులో వంకాయ ఉంది, అందుకని అలా అన్నాను. అంటే తినొచ్చారా? తినకపోతే ఫీల్ అవుతాడని కొంచెం తిన్నాను. అయితే మళ్ళీ ఎందుకు కూర్చున్నారు? నువ్వు ఫీల్ అవుతావని. మంచానికే గతి లేదు, కంచానికి లేకపోతే ఏ? లేవండి. అది కాదు ఝాన్సీ. హలో, నేనండి అర్చన్ని. ఎక్కడున్నారు? ఇక్కడే దగ్గరలో ఉన్నాను. ఆ కిర్లోస్కర్ గాడు మురారి గాడు కిటికీలోంచి తొంగి చూస్తున్నారు. నాకేదో భయంగా ఉంది. మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి. అలాగే వస్తున్నా. మళ్ళీ ఎక్కడికి? ఆఫీసులో ఏదో సంతకం పెట్టాలంట, ఇప్పుడే వచ్చేస్తా. మీరా ఇక్కడేం చేస్తున్నారు? అది డోర్ కలర్ బాగుందని చూస్తున్నాం. ఓహో అలాగా. ఓరేళ్ళప్పా, వీళ్ళు ఇక్కడే చచ్చారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? ఎగ్గొడదామని చూస్తున్నా. అయితే రండి, టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తోంది, చూద్దాం. అలాగా, బట్టలు మార్చుకుని వస్తా. వాడిని చూడు. డౌట్ లేదు, వాడే వీడియో వాడు అటు షిఫ్ట్ అవుతాడు. అయితే లేట్ ఎందుకు, బుల్లెట్టేద్దాంరా. అమ్మయ్యా వచ్చేసారా? వాళ్ళిద్దరు ఝాన్సీ గుమ్మ ముందు మన గుమ్మ ముందు తిరుగుతున్నారేంటండి? టైం బాగోక. ఎవరికి? వాళ్ళకే. అవును, తలుపేసింది కదా, మీరెలా వచ్చారు? ఫ్రంట్ నుంచి వస్తే నన్ను చూసి పారిపోతారేమోని పైప్ లైన్ పట్టుకుని పాక్కుంటూ వచ్చేసాను. బావా నువ్వా? రా. అవును, వీడేంటి నీ కూడా? నీకు ఒక నిజం చెప్తామని. ఏంటి? పెద్ద సంఘ సంస్కృత లాగా ఒక మగాడికి ఒకే పెళ్ళ ఉండాలి, ఆడదంటే అబల కాదు సబలా తబలా అంటూ స్పీచ్లు ఇచ్చి నా కాపురాలను చెడగొట్టి నన్ను జైలుకి పంపించావే. హలో, ఇప్పుడు మీ ఆయన చేస్తున్న పని ఏంటమ్మా? ఆయన చేస్తున్నారు పక్కనే 2 పిల్లల్ని పెట్టుకుని ఒక దానికి తెలియకుండా ఇంకొక దాంతో షిఫ్టింగ్ల మీద కాపురాలు చేస్తున్నాడు కదమ్మా. ఆయన గురించి బెద్దబాగుడు బాగా అంటే పళ్ళు రాలు కొడతాను. బిర్లా మందిర్ మీద ఒట్టు ఝాన్సీ, మా మాట నమ్ము. నీ మొగుడు నీ ఒక్కదానికే మొగుడు కాదు, ఆ ఎదురింటి పోరికి కూడా మొగుడే. ఇప్పుడే మా కళ్ళ ముందే ఆ ఇంట్లో దూరిండు. వాడు డబల్ గేమ్ ఆడుతుండు.
ఆయన ఇంట్లో ఉంటే ఎదురింట్లో దూరాడని చెప్తారా? ఇంట్లోనే ఉన్నారమ్మా. ఏదో ఒకసారి పిలువు. ఏమండి ఏమండి ఒకసారి ట్రండి. ఒకసారి ట్రండి. ఏంటి ఝాన్సీ? ఏమండి వీళ్ళు చూడండి, మీకిద్దరు పెళ్ళాలని ఎదురింట్లో దూరారని అబద్ధాలు చెప్తున్నారు. ఎరా నా పెళ్ళాం నీ పెళ్ళాం కాలేదని, నా పెళ్ళాం నిన్ను జైలుకి పంపించిందని కక్ష కట్టి మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్లు పెట్టి మా ఫ్లాట్ ని కోలుగొట్టాలని ట్రై చేస్తున్నారా? చంపేస్తున్నారా? చెప్పేది ఏంట్రా చెప్పేది బూటేది? చేతనైతే కాపురాలు నిలబెట్టండి, కోల్చకండి. అమ్మంటే తంబి ఏంటిది? సంథింగ్ ఈజ్ రాంగ్. అట్లాగెంచినారు కొద్దాం పద పద. ఏంటయ్యా? నీకో రియల్ స్టోరీ చెప్దామని వచ్చినాం. ఏంటి? ఆ ఎదురింట్లో ఉండే ఝాన్సీ ఎవరో నీకు తెలుసా? తెలుసు. ఎవరు? మా పక్కింటి ఆవిడ. అక్కడే తొక్క మీద కాలేశాం. ఆవిడ మీ పక్కింటి ఆవిడ కాదు, మీ ఆయన పక్కలో ఆవిడే. అంటే నీ సతీ సవతి. కావాలంటే ఆడికి పోయి చూడు. నీ పక్కన ఉండాల్సిన నీ మొగుడు గా పక్కన చేరిండు. గే పక్కన చేరిండు. తంబి మంది సైటా రైటా? నువ్వు ఎప్పుడైతే ఆడా ఏంట్రా? మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి మా జంటను చూసి ఓర్వలేక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా? సీతారాములు లాంటి మా మధ్య పుల్లలే కాదు, శివధనుసు పెట్టినా విరిచేస్తాం. రేయ్ మళ్ళీ ఇటు వచ్చి తప్పుడు మాటలు చెప్పారో కామెడీ కాస్త సీరియస్ అయిపోద్ది. ఇలాంటి వెధవల మాటలు నమ్మితే ఎలా నమ్ముతానండి? మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా? ఆ సన్నాసులు నిజం చెప్పినా నేను నమ్మను. వైఫ్ అంటే నువ్వేనా వైఫ్? ఇదే మాట మీద ఫిక్స్ అయిపో. ఏమండి ఏమండి ఏమండి? అరే మీరు ఇక్కడున్నారా? లేకపోతే పక్కింట్లో ఉన్నాను అనుకున్నావా? అలా ఎందుకు అనుకుంటాను? ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రకృతిలో సిటీని చూస్తున్నాను. అయితే ఉండండి, కుర్చీలు తెస్తాను, కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? వాళ్ళిద్దరు కాదని ప్రూవ్ చేస్తే అర్చన వాణ్ణి చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఝాన్సీని నేను పెళ్లి చేసుకోవచ్చు. మీరు కలలా? కాదు, చిన్ననాటి కలలు. నువ్వేమైనా చేసి వాడి గుట్టు రట్టు చేయాలి. హలో, నేనండి అర్చన్ని. బాబు పడిపోయాడు, తలకు దెబ్బ తగిలింది. బాగా తగిలిందా? 4 కుట్లు పడ్డాయి. ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను. మీరు వెంటనే బయలుదేరండి. అలాగే, నేను వెంటనే బయలుదేరి వస్తాను. కోటి, ఇంటికి వెళ్తున్నాను, అవసరం అయితే ఫోన్ చేయి. అలాగే సార్. ఏమండి మీరు క్షేమంగానే ఉన్నారు కదా? అమ్మయ్యా, ఝాన్సీ? ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. ఇదిగో ఆ అద్దుడు కార్యక్రమం తర్వాత ఎందుకు వచ్చావో చెప్పు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు, నాకు కూడా ఇంటికి రండి. దేనికి? మీకు ప్రాణగంట ఉందట, బయటికి వెళ్తే ప్రమాదం అంట. ఎవరు చెప్పారు? కోహిదారులు ఏడ్చారు. డబ్బులు గుంచడానికి వాళ్ళు అలాగే చెప్తారు. లేదండి, వాళ్ళు ₹1 కూడా తీసుకోలేదు. 3 రోజుల పాటు మీరు నా కళ్ళ ముందు ఉంటే గంట గడిచి మన సోబరు కూడా అయిపోతుందట. ఇదిగో అలాంటివి నమ్మకూడదు. ముందు నేను నమ్మలేదండి, కానీ వాళ్ళు అన్ని నిజాలే చెప్పారు. అది కాదు, మిమ్మల్ని ఎప్పుడు ఏది అడగలేదు, ఇక ముందు అడగను కూడా. ఈ ఒక్కసారికి నా మాట వినండి. రండి. మన ప్లాన్ సూపర్ హిట్ అయిపోయిందయ్యా. ఇక ఇది 3 రోజులు ఈయన్ని చచ్చిన ఇడిచిపెట్టదు. మనం ఊహించినట్టు ఈడే గనక ఒక్కడే అయితే ఇక ఈడు ఆ అర్చన గడప ఎక్కలేడు, తక్కలేడు. డాడీ కాదమ్మా, అంకుల్. సారీ అండి. బాబుకి ఎలా ఉందండి? దెబ్బ తగలడం వల్ల అనుకుంటా జ్వరం వచ్చేసింది. బాబుకు బాగలేదని మీకెలా తెలుసు? అదే ఇందాక బాబు వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు ఫోన్ చేసిందట, ఆయన నాతో చెప్పారు. వెంటనే వచ్చేస్తున్నారు, ఇంకా రాలేదు. ఎక్కడున్నారండి ఆయన? ఐజీ గారు ఫోన్ చేస్తే వెళ్ళారు. ఆలస్యం అవుతుందని మీతో చెప్పమన్నారు. మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి. అలాగే, రండి. పర్వాలేదమ్మా, తగ్గిపోతుందిలే. అర్జెంట్ గా మీరు అర్చన గారింటికి వెళ్ళకపోతే మీ సీక్రెట్ మొత్తం బయటపడిపోతుంది. అయితే నువ్వు పని చేయి. ఏంటి సార్? నేను అర్చన మొగుళ్ళ వెళ్తాను, నువ్వు నాకు డూప్ గా ఝాన్సీ భర్తలా వెళ్ళు. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నేను మీ డూపా? మీ పోస్ట్ ఏంటి, నా పొజిషన్ ఏంటి? మీ హైట్ ఏంటి, నా షార్ట్ ఏంటి? మీ స్టైల్ ఏంటి, నా స్టమక్ ఏంటి? మీ పర్సనాలిటీ ఏంటి, నా మున్సిపాలిటీ ఏంటి? నా వల్ల కాస్త నేను నువ్వు ఇలా వెళ్ళవు, నీ షేప్ మారుస్తాగా. వద్దండి బాబు, రిస్క్ అయిపోద్ది. నేనున్నానుగా. మీరు ఎప్పుడు లేరు, సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు. కమెడియన్ నా పరిస్థితి ఏంటి సార్? ఇదిగో మాట్లాడకుండా పద. భయపడకండి,
భర్తని భయపెట్టాలే గాని భర్తను చూసి భయపడకూడదు. భర్త ఏంటి? ఆ కట్టు లోపల ఉన్నది మీ ఆయనే. ఏమైంది ఆయనకి? పోలీస్ ప్రాణాలు కాపాడడం కోసం ఆయన సొంత చేతులతో బాంబులు తీసి పరిగెత్తుంటే అవి కాస్త పేలిపోయాయి. వద్దు వద్దు అంటుంటే కూడా వినకుండా వెళ్ళారు. దూరం దూరం. ఈ సమయంలో ఆయన్ని వాటేసుకుంటే లోపల ఉడికిన వంకాయలా ఉన్న ఆయన బాడీ బర్స్ట్ అయి బతకడం కష్టమని అపోలో డాక్టర్స్ ఆవేదనతో చెప్పారు. ప్రాణగంట ఉందని చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళారు. చూసారా ఎంత ఘోరం జరిగిపోయిందో. అదే మీ పసుపు తాడు సైకిల్ చైన్ లా గట్టిది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. అతను లోపల తీసుకెళ్దాం. జాగ్రత్త. మెల్లగా మెల్లగా సార్. తంబి ఈడి సింగిల్ కాదు డబలే. గంతేనంటావన్నా? ఎదురకుండా ఎవిడెన్స్ కనపడుతుంది. గంతేనంటావా అంట వింటయ్యా. వాళ్ళిద్దరు వాళ్ళకిద్దరు మనమిద్దరు. నెమ్మదిగా పడుకోండి సార్. మీరెళ్ళి ఫ్యాన్ తీసుకోండి. రేయ్ రాంపడే, నువ్వు లేకుండా అలాగే 4 రోజులు పడుకో. మరి తిండేలా సార్? నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను పెడతానులే. డోంట్ వరీ సార్, డోంట్ వరీ. జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్స్ అండి. ఏమండి బాబుకి ఎలా ఉంది? మిమ్మల్ని కలవరిస్తున్నాడు. రే రామ్మరా. బాబుకు జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అలాగే. నా డ్యూటీ వేరే వాడికి వేసి వచ్చాను. ఇంతలో 2 టౌన్కి వెళ్ళాల్సిన పని లేదు. చాలేగాడు బాంబు పేలిన బతికిపోయిండు. గట్టి విన్నావు. నా మరదలు నేను ఎట్టయినా పెళ్లి చేసుకోవాలి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పానా? ఆడు బలంగా ఉంటే మనల్ని బాధ వదిలిపెడతాడు. ఇప్పుడు ఆడు బాంబు దెబ్బకి 90% చచ్చాడు. మిగిలిన 10% ప్రాణం మీద మనం 2 దెబ్బలు కొట్టాం అనుకో, పూర్తిగా చస్తాడు. ఆ తర్వాత నీ మరదలు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. అయితే పద, వాడిని ఎత్తుకొచ్చి ఖతం చేద్దాం. నిన్న